తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా హిల్డు పాలసీని తీసుకొచ్చినా సింగరేణికి సంబంధించిన టెండర్లు వచ్చినప్పుడు గాని సోలార్ విద్యుత్ సంబంధించి గాని లేకపోతే మూసి గాని పోర్ట్ సిటీ గాని ఏ అంశం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడతాయని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. వాళ్ళు అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, సీతారామప్రాయట్ నుంచి సెక్రటరీ వరకు, ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకొని అవినీతికి పాల్పడదే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకుని తెలంగాణను అప్లపాలు చేసి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్ర అప్పులు 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడులు తీసుకొచ్చే పరిస్థితి దిగజార్చింది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు. కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీని, పెరి అర్బన్ రీజనల్ ఎకానమీని, రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సిరులు కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. అయినా సింగరేణిలో అవినీతి జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా మూసీకి సంబంధించి పునరుజ్జీంప చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. 5,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తూ ఉంటే అది 1,50,000 కోట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ప్రాపగండ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా పోర్ట్ సిటీ నిర్మాణం చేస్తామంటే దానిలో 1,000 ఎకరాలు దోపిడీ చేసి చెప్పి దాని మీద ప్రాపగండ చేసే ప్రయత్నం. అదే కాకుండా హిల్డు పాలసీ తీసుకొస్తే ఏదో 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి ఓరలేక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అవినీతి పాల్పడారో వాళ్ళలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారు చేసిందే దోపిడీ, వారు చేసిందే అవినీతి. వారు టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడేది వాళ్ళలాగా మేము టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు పోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఏ లక్ష్యాల కోసం ఇచ్చిన ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే సూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబు, చాలా యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గమనించాలని చెప్పి కోరుతాం.